శివ కవులు కూడా చెప్పుకున్నాము. వాళ్ళ కవులతో పాటు సమకాలీన కవులు కూడా చెప్పుకున్నాము. ఈరోజు గోనబుద్ధారెడ్డి గురించి చెప్తున్నాము. గోనబుద్ధారెడ్డి గారు 13వ శతాబ్దం వారు. ఈయన యొక్క తండ్రి విఠల రంగనాథుడు. మరి ఈయన రచన రంగనాథ రామాయణము. గోనబుద్ధారెడ్డి ఏం రచించాడు? రామాయణాన్ని రచించాడు. మరి ముఖ్యంగా ఇతడు కోనసీమ వంశీయుడు. మరి గోన బుద్ధ భూపతి అని కూడా ఇతన్ని పిలుస్తారు. గోనబుద్ధారెడ్డి ఏమని పిలుస్తారు? గోన బుద్ధ భూపతి అని పిలుస్తారు. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి రామాయణము రంగనాథ రామాయణము. తెలుగులో మొదటి రామాయణం ఏమిటిది? గుర్తుపెట్టుకోవాల. ఇది ద్విపదాలు రచించడం జరిగింది. 2 పాదాలు కలిసి ఒక మరి ఆ విధంగా ఛందస్సులో ద్విపదలో రాశారు. ముఖ్యంగా ఇతడు వాళ్ళ తండ్రి పేరు విఠల రంగనాథాచార్యుడు కాబట్టి వాళ్ళ తండ్రి పేరే తన రామాయణాన్ని పెట్టాడు. రంగనాథ రామాయణం అని వాళ్ళ తండ్రి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మొల్ల రామాయణము అంటే మొల్ల రాసింది కాబట్టి మొల్ల రామాయణం అంటే యాక్చువల్గా మొల్ల రామాయణం కాదు. రామాయణం అంటే రాముడి గురించి చెప్పేది రామాయణం. వాళ్ళ పేర్లు యాడ్ చేసుకున్నారు. వాళ్ళు రాశారని నేను రాసినట్లు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆమె కృష్ణనారాయణ కాలేజీలో ఏముంది ఆమె పేరు, ఆమె కూడా ఆమె పేరు మీద రాసుకుంది ఏదో రామాయణం. అంటే అన్ని పుస్తకాలన్నీ కూడా సేకరించుకొని అందులో సంక్షిప్తంగా సెట్ చేసుకొని రాయడం జరిగింది. సరే, ఏది వదిలేమి రంగనాథ రామాయణంలో ముఖ్యంగా శివధనుర్భంగము అనేది చాలా ముఖ్యమైనది. శివధనుర్భంగం అనేటువంటి చాలా పాఠ్యాంశాలు మనకు వస్తుంది. శివధనుస్సును ఎవరు విడిచేది? శ్రీరాముడు. ఎక్కడ పిలుస్తాడు ఆయన? మీకు రామాయణం వస్తుంది కదా. విశ్వామిత్రుడు తన తపస్సును భంగము రాక్షసులు భంగం చేస్తుంటే ఆ తపస్సుకి భంగాన్ని కాపాడడం కోసము, రాక్షసులు సంహరించడం కోసము మరి రాముడిని లక్ష్మణుడిని తీసుకొని వెళ్తాడు కదా. దశరథుడు పర్మిషన్ తీసుకొని హనుమంతుడు వెళ్తాడు. అక్కడ ఆయన ఎక్కడ సమయంలో తాటక లాంటి యొక్క రాక్షసులు వచ్చినప్పుడు వాళ్ళని సంహరించే వాళ్ళని రాముడు లక్ష్మణుడు బాణాలతో సంహరించిన తర్వాత ఆయన అక్కడ ఉండగానే మిథిలానగర రాజు జనకుడు ఏం చేస్తాడు? లగ్నపత్రం ఇచ్చి పంపిస్తాడు. మా కూతురు సీతాదేవిని పెళ్లి చేసుకోవాలంటే మా దగ్గర శివధనస్సు ఉంది, దాన్ని ఎత్తి విడిచిన వారికి కూతురు స్థానిత్తుడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వెంట పెట్టుకొని మిథిలా నగరానికి బయలుదేరుతాడు. అక్కడ శివధనుస్సుని విరుస్తాడు. అక్కడ ఆ యొక్క శబ్దం ఆకాశము భూమి దద్దరిల్లే విధంగా ఉందని శివధనుడు భంగం అనేటువంటి పాఠ్యాంశంలో మీకు చాలా సక్రమంగా కనిపిస్తుంది. రామాయణం చెప్పేటప్పుడు అటువంటి విషయాలన్నీ కూడా మీకు వస్తాయి. ఇందులో ముఖ్యంగా బాలకాండ, అరణ్యకాండ, మరి అయోధ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండని 6 కాండాలు మనకు ఇందులో గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణంలో మనకు కనిపిస్తాయి. ఇది గోనబుద్ధారెడ్డి గురించి మనకు సంక్షిప్త పరిచయము.